హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో లైవ్ అప్డేట్స్, మిడ్ నైట్ టాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ అయితే జరిగాయి. సో ఒకరి మీద ఒకరు బ్యాక్ బిచ్చింగ్ కూడా చేసుకునే పరిస్థితి వచ్చేసింది. చాలా ఇంట్రెస్టింగ్. మెయిన్ ఏంటంటే నిన్న హౌస్లో లైవ్లో ఎపిసోడ్లో చూసాం కదా, తనూజ వర్సెస్ సంజన గొడవ గురించే. తర్వాత తన తరపున స్టాండ్ తీసుకోలేదు అని తనూజ ఎక్కువగా బాధపడతా భరణితో మాట్లాడడం, ఎమ్మెన్యేలతో మాట్లాడడం, అలగడం, అట్లా సంజన మరొక వైపేమో అంతా అయిపోయింది, ఇంకేమి ఇక్కడ జరగలేదు అన్నట్టుగా చాలా ప్రశాంతంగా వచ్చి తనూజ మా రామ్మ తినడం అని పిలవడం. సో ఆవిడ ఎందుకు అట్లా పిలుస్తుంది ఏంటంటే తనూజ కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. అట్లాగే ఇప్పటికే మన జర్నలిస్ట్ అధిష్టానంలో మీరు ఎంతో ఇంట్రెస్ట్గా చూసే అప్డేట్స్ అన్నీ ఏంటి, అసలు ఈ టాస్క్ ఇచ్చాడు కదా, ఈ టాస్క్ ఎట్లా ఉండబోతుంది, 4 టీమ్స్ ఇచ్చాడు, ఫైనల్గా నామినేషన్ ప్రాసెస్ ఎట్లా జరిపాడు, ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, ఈ టీమ్స్ బేస్ చేసుకుని గేమ్ ఆడించాడు కదా. సో అందులో స్ట్రాంగ్ టీం ఎవరిది, వీక్ టీం ఎవరిది, ఎవరికి అడ్వాంటేజ్, ఫైనల్గా ఎవరు నామినేషన్లోకి వచ్చారు, అంతా కలిపి ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో అప్లోడ్ చేసా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. తనూజ వర్సెస్ సంజనలో మీ ఒపీనియన్ ఏంటి, ఎవరు నిన్న రైట్ రాంగ్ అనిపించిందో ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పెట్టండి. సరే, ఇంకా తనూజ కూడా టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరు, సుమన్ శెట్టి, ఫ్లోరా షైని, అట్లాగే ఇంకొకరు ఎవరు, సుమన్ శెట్టి, ఫ్లోరా షైని, ఇంకా దివ్య, ఫ్లోరా, సుమన్ శెట్టి, దివ్య, తనూజ ఆడిన టాస్క్ తర్వాత అరే టాస్క్ గెలిచని ఇమ్యూనిటీ వచ్చిందని హ్యాపీనెస్ కంటే తనూజకి వెంటనే వచ్చే భరణితో కూడా బాధపడిపోతూ ఏడ్చేస్తుంది కదా, తెగ ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఏడ్చేసి ఎందుకు ఇట్లా అంటే ఆనంద బాష్పాలు అంటే టాస్క్ గెలిచాను, ఇమ్యూనిటీ పవర్ వచ్చింది, స్టార్ వచ్చింది, సపోర్ట్ చేశాడు భరణి. ఎటు 2 ప్లాంక్స్ కూడా ఆవిడకి ఇద్దామని ఫిక్స్ అయిపోయి, కానీ ఒకసారి ఒకరికే ఇవ్వాలంటే ఇక తప్పక ఆవిడకి ఒకటి ఇచ్చి రెండోదేమో ఎవరు సుమన్ శెట్టికి ఇచ్చాడు. మరి ఎందుకు ఇవిడ ఏడుస్తుందంటే అంతకుముందు ఎవరావిడ సంజన అనే మాటల వల్ల బాధపడుతున్నానని చెప్పి ఇతని ముందు మళ్ళీ ఏడవడం, ఆయన ఏమో బాధార్చడం అంటది. ఆవిడ అరిచింది, ఆవిడే సీన్ క్రియేట్ చేసింది, ఆవిడే అంతా చేసి నాకు మాట్లాడితే నన్ను అన్నేసి మాటలంటే మీరు అస్సలు ఎవరు స్టాండ్ తీసుకోలేదు, ఫుడ్ విషయంలో ఇగేంటున్నా నాకు అంతలా ఉంటే ఆవిడ కోసం నేను ఎందుకు కాఫీ పౌడర్ సాక్రిఫైస్ చేస్తానని కూడా ఇప్పుడు అడుగుతూ ఉంటే భరణి ఏమంటాడు ఇక్కడ, ఆయన విషయంలోనే ఆయన ఒక స్టాండ్ తీసుకోవాలి. అప్పుడు ఎవరు రీతు చౌదరి ఒక టాస్క్లో ఓడించేటప్పుడు అప్పుడే ఆయన వాయిస్ తీలే, సర్లే ఆడియన్స్ చూసుకుంటారు, నాగార్జున గారు చూసుకుంటారని. సరే ఇక్కడ కూడా ఏమన్నాడంటే థర్డ్ పర్సన్ ఎందుకులే, నేను దూరలేదమ్మా, ఆవిడ అనింది మాట్లాడిందని తర్వాత మళ్ళీ మిడ్ నైట్ కూడా వచ్చి మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు. సో నేను ఆవిడకి చెప్పాను, నీకు చెప్పాను అని చెప్పేసి. అట్టగా తర్వాత ఇంకోటి ఏంటంటే దివ్య కూడా ఉంటుంది, ఆ డీమోన్ పవన్తో ఆవిడ కుకింగ్లో ఉంటే వాళ్ళకి టార్చర్ పెడతా ఉంటుంది, అంటే సంజన గురించి చెబుతూ ఉంది, ఎవరుంటే వాళ్ళకి టార్చర్ పెడతా ఉంటుంది. సో నేను ఈ వారం 2 రోజులు 4 రోజులు నేను వచ్చాక ప్రశాంతంగా వంట చేసి ఇవ్వగలిగానంటే నా వెనక తనూజ సపోర్ట్ చేసింది కనుక ఆవిడకే ఇచ్చేస్తాను, మరి అంటే సంజనాకి ఇచ్చేస్తానంటే ఎలా అవుద్ది, భరణి గారికి కానీ ఇంకెవరికి కానీ ఇవ్వండి అని ఆవిడ దివ్య చెబుతూ ఉంది. తనూజ కూడా ఏమంటుందంటే తనూజ ఇక్కడ భరణి గురించి కూడా ఒక మంచి స్టాండ్ తీసుకుని ఆ అమ్మాయికి చెబుతూ ఉంది, దివ్య గురించి, దివ్య కోసం చెబుతూ ఉంది. ఎందుకంటే ఆ టాస్క్లో దివ్యకి ఈయన సపోర్ట్ చేయలేదు కదా, అప్పుడు వచ్చి చెబుతూ ఉంది దివ్య ఎక్కడ ఫీల్ అవుద్దామని. దివ్య ఇంకా అనుకోకు, ఆయన భరణి గారు అయితే చాలా ఫీల్ అయ్యారు నీకోసం, అరే ఆ అమ్మాయి రాగానే ఎందుకురా మనకు బాగా కనెక్ట్ అయిపోతుంది, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది ఆవిడ వైపు నుంచి, కనెక్ట్ అయిపోతుంది, మన ఆయనలాగా అనిపిస్తుంది లెక్క అన్నారు, నీకు ఇవ్వలేకపోయినందుకు ఇక్కడ టాస్క్లో హెల్ప్ చేయలేనందుకు ఆయన చాలా ఫీల్ అయ్యారు, చాలా బాధపడుతున్నారు, నువ్వేమనుకోకు, ఆ విషయం కూడా నీకు చెప్పలేకపోతున్నారు అని చెప్పి తనూజ వచ్చి భరణి గురించి ఈ దివ్యతో చెబితే పర్వాలేదు అంటే దానిదే ఉంది అంటూ. మరి సుమన్ శెట్టికి ఎందుకు ఇచ్చారంటే ఆయనకి నామినేషన్స్ అంటే టెన్షన్ పడిపోతారు, భయపడతారు, అందుకే సుమన్ శెట్టికి నాకు సపోర్ట్ చేశారని తన గురించి చెబుతూ ఉంది భరణి గురించి. సో దివ్య కూడా అంటే ఏముందండి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ గేమ్, మరి మన నలుగైతే నేను రాగానే ఎమ్మెన్యేలకు సపోర్ట్ చేసి ఆయన కెప్టెన్ అవ్వాలనుకున్నా కదా, ఇవన్నీ సహజంలో ఆయన లెక్క. ఇక్కడే రామురాజు అంటాడు ఈ దివ్య అలాగే తనూజ ఉంటే మరి కిచెన్ మానిటర్ పరిస్థితి ఏంటి అంటే, ఏంటి ఆవిడ తీసుకుంది కదా అని తనూజ అంటే, తీసుకున్నట్టుగా లేదు, లాక్కున్నట్టు ఉందంట. సంజన నాకు అది కావాలి, అందుకోసమే నాకు ఇస్తారా ఎవరు ఆయన లెక్క లాక్కుందన్నట్టు. సో మొత్తానికి ఆవిడకి ఆ మానిటర్ బాధ్యతలు వెళ్ళాయి కనుక ఇంతవరకు మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నా, ఈ దివ్య ఉన్నా, ప్రియా ఉన్నా, ఎవరున్నా సరే గొడవలు వచ్చాయి. కుకింగ్ డిపార్ట్మెంట్లో మానిటర్స్గా ఉన్నా, కుకింగ్ చేసినా సరే. సో మరి ఇప్పుడు సంజన చేతిలోకి వెళ్ళింది కనుక ఈ వారం ఎట్లా ఉంటుందో చూద్దాం. అట్లాగే దివ్య కూడా అంటుంది, ఆ మానిటర్ గురించి ఆలోచించండి, ప్రశాంతంగా చేయడానికి దివ్య తనూజకి చెబుతుంది, డీమానికి చెబుతుంది, నీ సపోర్ట్ వల్ల అయ్యింది, మరి ఇప్పుడు ఆవిడ ఎట్లా ఉంటుందంటే నాకు అది కావాలి ఇది కావాలి, నాకు అట్లా సతాయించినట్టుకుంటే నాకు కష్టమైపోద్ది అంటే అయితే వేరే వాళ్ళని పెట్టుకోమని చెప్పేసి ఏంటని కూడా తనూజ సలహా ఇచ్చింది. ఇంకేటో ఆవిడ బాధ్యతల నుంచి తప్పుకుంది కనుక అని లెక్క. ఎందుకంటే ఆవిడ అక్కడ కూడా దివ్యత చెప్తుంది నేను మాట్లాడిందో నాకు తెలుసు అని. మళ్ళీ ఇక్కడైతే ఈవిడ ఎమోషనల్ అయిపోయింది. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య చిన్న కిచెన్ పంచాయతీ గురించి ఆవిడ విడతలకు గుర్తు తెచ్చుకుని గుక్క పెట్టుకుని ఆవిడ సంజన ఏడిస్తే ఈ తనూజ భరణితో చెప్పుకొని ఒకసారి, దివ్యతో చెప్పుకొని ఒకసారి, ఎమాన్యుయల్ రీతితో చెప్పుకొని ఒకసారి, ఈవిడ గుక్కపెట్టి ఈవిడ ఒక ఏడుపు. సో అందుకంటే మీ ఇద్దరు ఓవరాల్గా చూసి ఉంటారు కదా, ఎవరు రైట్ అనిపించింది ఎవరు రాంగ్ అనిపించింది అనేది అయితే మెసేజ్ అయితే పెట్టండి.
ఇక అలాగే మిడ్ నైట్ కూడా మళ్ళీ ఇదే డిస్కషన్. రీతు చౌదరి వచ్చి తనూజ డిస్కషను. భరణి గారికి ఫుడ్ మానిటర్గా పెట్టాలనుకుంటే ఆయన వద్దనేసాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నాకు వద్దామా ఈ పంచాయతీ, నాతో ఎవరైనా డైరెక్ట్గా గొడవ పడితేనే అరిస్తేనే నేను సైలెంట్గా దూరంగా వెళ్ళిపోతా, అలాంటిది ఈ గొడవలని నాకెందుకు అవసరం అనే మాదిరిగా. ఇది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే అసలు గేమ్ మీద ఫోకస్ పోయి డిస్టర్బెన్స్ అయిపోయి ఆల్రెడీ ప్రెజర్లో ఉంటారు. ఆ ప్రెజర్కి తోడు మళ్ళీ చిన్న పంచాయతీలు ఇవేవి అంత కంటిన్యూ అయిపోయేవి కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూసి ఎపిసోడ్లో డెవిల్ వర్సెస్ యాంజల్ అని చెప్పి వాళ్ళిద్దరు అంత గట్టిగా మాట్లాడుకునేవారు, నిప్పు ఉప్పులాగా ఉండేవారు, చిటపట్లు ఆడేవారు. మాస్క్ మీద అట్టగే సంజన ఎంత పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది. ఆవిడ వచ్చి మీరే వంట చేయాలి, మీరే నాకు ఏదో ఎగ్ బుర్జీ ఏదో చేయాలంటే మరి 10 రోజులు స్నానం చేయలేదు పర్లేదా, ఆయన నాయకుడు నవ్వుకుంటూ జోకేస్తే ఆ పర్వాలేదు నీవిడు చెప్పడం, ఆయన ఎందుకైనా మంచిదని పర్ఫ్యూమ్ ఫుల్గా పూసుకొని వచ్చి ఆయన చేస్తాను అనడం. అట్లాగే ఆయన మనం 100% సెన్సిటివ్ అయితే ఆయన 500% సెన్సిటివ్. ఆయన చైల్డిష్ లాగా అమూల్ బేబీ టైపు కిడ్, కొద్దిగా ప్రేమగా సాఫ్ట్గా చెబితే వింటాడు చేస్తాడని ఆవిడ చెప్పడం. ఇలా ముందు రోజు చూసుకుంటే తనూజ సాక్రిఫైస్ చేసి నిన్నంత వీళ్ళ గొడవ మొన్నంత వాళ్ళ గొడవ, ఇలాంటి గొడవలతో ఉన్న టెన్షన్ కాకుండా మళ్ళీ కొత్తగా చిన్న పోపు కోసం ఈ ఫుడ్ కోసం ఇలాంటి అంతా సర్దుకుపోతే క్షణంలో అయిపోయేదానికి లాగి పెద్ద ఏదో రాచపుండు బ్రహ్మరాకసిన మాదిరిగా అంత చేసుకుంటే అసలు గేమ్ మీద ఎట్లా ఫోకస్ ఉంటుంది. వాళ్ళ ఎనర్జీస్ అంతా పెట్టాల్సింది ఇక్కడ తెల్లారి లేచి నుంచి నిన్నైతే మామూలుగా ఉదయం నుంచి రాత్రి వరకు అదే గోల, అదే డిస్కషన్. అక్కడ ఆవిడ వాళ్ళ బ్యాచ్ దగ్గర ఆవిడ, ఈ వీళ్ళ బ్యాచ్ దగ్గర ఈవిడ. ఆ హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక్కసారి ఏంద్రని ఆయన హౌస్ ఇలాగైపోయింది, అలా కొల్లాలం అయిపోయిందని మాదిరి. మాస్క్ మన హరీష్ లాంటి వాళ్ళు ప్రశాంతంగా చూస్తూ మీరు బాధలో ఉన్నారా, మీ బాధ నాతో పంచుకున్నారు, వీళ్ళందరూ చిల్ బ్రో అని మాదిరిగా ఉంటే కొత్తగా వీళ్ళు వచ్చేసారు. రోజు యాక్టివ్గా నవ్విస్తూ ఉండే సంజన నిన్న ఫుల్ ఎమోషన్, తనుజ కూడా అదే ఎమోషన్. సో భరణి అయితే స్టాండ్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ క్లాస్ కూడా తీసుకున్న వాళ్ళకి ఏముంది ఇలాంటివన్నీ పెట్టుకుంటే అసలు గేమ్ మీద ఫోకస్ పోతుంది అని దాని మీద పెట్టండి, చిల్లర పంచాయతీలు అవసరమైన మాదిరిగా తీసుకున్నాం. అయితే తనుజ ఏమంటుందంటే మరి నాకు అన్నీ చెప్పారు ఆయన, అన్నీ నీకు రైట్స్ ఉన్నాయేమో నాతో చెప్పుకోవచ్చు అని చెప్పారు కదా మా నాన్న అంటే భరణి. సో నేను అరిచేస్తానంట తిట్టేస్తానంట అని ఎమ్మెన్యేలతో కూడా అన్నారంట. సో ఊరికే అరవడానికి నాకు ఏమైనా పిచ్చా అంటుంది. అఫ్కోర్స్ ఈవిడ కూడా చిన్న విషయాలకు అంత హైపర్ అయిపోతే ఆవిడ మెయిన్ దేనికి వచ్చింది, బెస్ట్ కుకింగ్ లేకపోతే బెస్ట్ ఫుడ్ మానిటర్ టైటిల్ కోసం కాదు కదా. ఫస్ట్ వీక్ ఆల్రెడీ ప్రెజర్ అంతా చూసింది కదా. అఫ్కోర్స్ ఆ ఫస్ట్ వీక్ ఆవిడ ఉండడం వల్ల సింపతి వర్కౌట్ అయినా ఊరికే ఎందుకు బయట ఉంటేనే బెస్ట్. ఖచ్చితంగా తనూజ ఆ కుకింగ్ మానిటర్కి కానీ ఆ ఫుడ్ సెక్షన్ కానీ ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఫస్ట్ వీక్ ఈ వీక్ ఎంత పంచాయతీలు ఆవిడ మెంటల్ ప్రెషర్ పీక్స్కి వెళ్ళిపోతుంది కదా, అవసరమా నాకు టార్చర్ అయినట్టు అయిపోయింది కదా. సో ఎవరికి సమాధానం చెప్పక్కర్లే, హ్యాపీగా బెందాస్గా ఇంకో వర్క్ ఏదైనా చూసుకుని హ్యాపీ రిలాక్స్ అయిపోవచ్చు. పైగా ఆవిడ సెన్సిటివ్ ఫుల్ ఎమోషనల్ కాబట్టి దూరంగా ఉంటేనే బెటర్. అక్కడ ఇంకెవరు నెక్స్ట్ రీతు, ఈవిడ కూడా అంటది భరణి గారు ఆవిడ పిలిచి అడుగుతారు ఒక దగ్గర ఏమంటే నేను ఎందుకు కెప్టెన్ అవ్వలేకపోతున్నాను, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు కూడా చేసినట్టు అంటే రీతు చెప్పింది అదేం లేదండి నాకేముంది, నాకు ప్రయారిటీ నాకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నేనంటే ఉంటూ రేసులో నేను అవ్వాలనుకుంటే నేను కాకపోతే తనూజ కదా అంటే భరణి అడగడంలో కూడా ఉంది ఏంటి రీతు నా మీద అంత నెగిటివ్ పెట్టుకుందా, అంత పగబట్టేసిందా, నన్ను ప్రతిసారి ఎందుకు ఓడించేయాలని చూస్తుంది లైక్. ఎందుకంటే ఫస్ట్ ఆ రంగుల టాస్క్లో కూడా ఆవిడ అతన్ని ఎలాగ అన్ఫేర్ డెసిషన్తో అవుట్ చేసేసిందో చూసాం. పోలీసార్లు అప్పుడు ఏదో అనుకున్నాడు. బట్ నిన్న ఈ ఇమాన్యుయల్ ఇతను ఆడిన రౌండ్ ఆ టాస్క్ ఓవరాల్గా బాల్స్ విసిరే టాస్క్లు కూడా ఇతన్నే టార్గెట్ చేయడం వల్ల అంటే డౌట్ వస్తుంది ఆటోమేటిక్. ఏంటి ప్రతిసారి రీతు నన్నే టార్గెట్ ఎందుకు చేస్తుంది, ఏమంత నెగిటివిటీ ఉంది, ఆయన అలా అడగడంలో తప్పలేదు. సో క్లారిఫికేషన్ కోసం అన్నట్టుగా పిలిచి అడిగితే రీతు కూడా చెప్పింది అదేం కాదండి భరణి గారు మీ మీద నాకెందుకు ఉంటుంది, అట్లా కాదు నేను తనూజ కెప్టెన్ కావాలని కోరుకున్నా అందుకోసం ఆవిడకి సపోర్ట్ చేసా, ఆ తర్వాత ఇంకేముంది నా గేమ్ నేను ఆడుకున్నా అంతే తప్ప మీ మీద ఎందుకు ఉంటుందండి. సో ఒకవేళ మీ మీద నాకేమైనా ఉన్నా మీతో వచ్చి చెబుతా, నా మీద మీకేమైనా ఉన్నా నాతో వచ్చి చెప్పండి, మాట్లాడుకుందాం, క్లియర్ చేసుకుంది, ఈ అండర్స్టాండింగ్ మంచిది, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ పెరిగిపోతూ ఉంటాయి కదా. క్లారిఫికేషన్ అయితే తీసుకుంటే ఈ విషయం కూడా చెబుతూ ఉంది రీతు. చెబితే అప్పుడు తనూజ అంటుంది మరి నీతో మాట్లాడితే నన్ను కూడా పిలిచి ఆయన మాట్లాడొచ్చు కదంటే ఈ అమ్మాయి కూడా వీళ్ళు మాట్లాడొచ్చు కదా, ఇటు మాట్లాడుతుంది కదా. పైగా భరణికి నేను మొన్న ఒకసారి ఒక తమిళాలు కూడా పెట్టినట్టుగా ఒకే రోజు తనూజకు సంబంధించి 3 పంచాయతీలు క్లియర్ చేయాల్సి వచ్చింది. ఒకటి రామురాధుడు సంజన తనూజ మధ్య టీ పంచాయతీ, 2 ఏమో డీమాన్ పవన్కి సంబంధించి ఒక పంచాయతీ, అట్లాగే ఎంఎన్ఎల్కి సంబంధించి ఒక పంచాయతీ. సో ఇలా ప్రతిరోజు ఇప్పుడు గొడవలు అలకలు వేడుపులు ఇవన్నీ చూస్తే ఆవిడ కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా, దేనికి ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలో ఇంపార్టెన్స్ ఇవ్వాలో, దేని దగ్గర అరవాలో అరవకూడదో అన్నింటికీ అంత హైపర్ అయిపోయి మనసుకు తీసుకొని ఎమోషనల్ అయిపోతే ఈవిడికి కష్టమైద్ది, ఈవిడితో బాండింగ్ ఉండే వాళ్ళు కూడా విసుక్కునే పరిస్థితి. నన్ను చూశారు కదా ఆవిడ సరదాగానే సరే ఎవరు గయ్యాలి అంటే ఎవరు కూడా చెప్పకుండా ఫన్గా సరదాగా అనిపించినా సరే ఎక్కువగా అలుగుతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చేసిందిగా. సో ప్రతి సందర్భంలో ఆయన స్టాండ్ తీసుకోవాలి, రావాలి, వాదార్చాలి అన్నట్టు కాకుండా ఆవిడ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, దేన్ని తీసుకోవాలి దేన్ని పక్కన పెట్టాలని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఆవిడకే బెటర్. అంటే ఎమ్మెన్యేలు కూడా అంటాడు ఇక్కడ భరణి తనూజతో
ఆవిడ అన్నది కరెక్ట్ కాదు. ఇమాన్యుయల్ అట్టగే భరణి ఇద్దరు కలిపి తనుజతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు స్టాండ్ తీసుకోలేదని మళ్ళీ కొద్దిగా మూడ్ ఆఫ్లో ఉండుంటే ఆవిడ సంజన గారు అనేది కరెక్ట్ కాదు. మేము కూడా అదే చెప్పాం, మీరు అంటున్నది కరెక్ట్ కాదండి అని చెప్పాం. ఆ తనుజ చేసి ఇస్తాననింది కదా ఫుడ్ ఏదైతే మీరు కోరారో పోపు వేసేసి, అయితే దివ్య లేకపోతే తనుజ స్వయంగా చేసి ఇస్తానన్న తర్వాత కూడా మీరు ఎందుకు అంత టెంపర్ అయిపోయారని అడిగాము. చాలా మాటలు లూజ్ అయిపోయారు అని చెప్పామని ఎమ్మెల్యేలు కూడా చెబుతా ఉన్నాడు. నేను చేసి ఇస్తాను అన్నాక కూడా అలాగ అనడం కరెక్ట్ కాదు, నేను కూడా చెప్పానమ్మా నీ ముందు చెప్పకపోతే సరే భరణే చెబుతా ఉన్నాడు, ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నాడు. ఆవిడ మరి ఎందుకో కంప్లీట్గా మూడ్ ఆఫ్ అయిపోయిందో లేకపోతే ట్రిగ్గర్ అయిపోయిందో కానీ మొత్తానికి ఆ దివ్యతలకు ఎఫెక్ట్ అనుకుంటా. సో ఖచ్చితంగా నామినేషన్ పనిష్మెంట్ ఇవ్వాలి దొంగతనం కాండం. అలాగే సీక్రెట్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ చెమటలు పట్టేసి టెన్షన్ బాగా అయిపోయింది. ఏంటి కాంపిటీషన్ ఇటు నుంచి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, ఆ ప్రెజరో తెలియదు, ఇప్పుడు నామినేషన్ ఉంది ఈ ప్రెజరో ఆ ప్రెజరో. కానీ నేను బాగా ఎక్కువగా మాట్లాడేయడం తిట్టేయడం ఇవన్నీ అందరిని అనేయడంతో బాగా హర్ట్ అయిపోయారు వాళ్ళు. సో ఆవిడైతే చెప్పడం అయితే చెప్పారు. మరి ఆవిడ కంటిన్యూగా ఏడుస్తూ ఉంటే ఆ ఎమ్మెల్యేలు కూడా అదే అంటాడు, ఆవిడ గ్యాప్ లేకుండా ఏడుస్తూ ఉంటే నేను ఇంకేం చెబుతాను అంటే మళ్ళీ ఇక్కడ తనుజ్ అంటది మరి ఆవిడ కుకింగ్ మానిటర్ కావాలంటే ఇచ్చేస్తుందని కదా, ఇవ్వగానే మారిపోవడం ఎందుకు, అంత ద్వేషం ఉన్నప్పుడు ఇవ్వగానే మారింది ఎందుకు, నటించింది ఎందుకు అంటా ఉందన్నమాట. ఇక అంటే రాము అన్నట్టుగా ఇచ్చినట్టుగా లేదా ఆవిడ లాక్కున్నట్టు ఉంది, దానికోసమే ఇంత సీన్ క్రియేట్ చేసిందని లేక తనూజ అయితే అర్థం చేసుకుంటుంది. లేకపోతే వెంటనే తనూజ అమ్మ అనుకుని రావడం ఎందుకు ఏంటి ఇట్లాగని చెప్పేసి. బట్ వీళ్ళేమంటారంటే ఎమాన్యుయల్ వాళ్ళు రీతితో కూడా ఇద్దరూ గొడవ పడుతుంటే ఎవరు వైపు స్టాండ్ తీసుకోవాలి. పైగా ఆవిడ ఫుల్ ఏడ్చేస్తుంటే మామూలుగా అప్పటికీ నేను చెప్పాను మమ్మీ నువ్వు వంటని తప్పు, నువ్వు వంటని రాంగ్, చాలా మాటలు జారేస్తాను అంటే రీతి కూడా చెబుతూ ఉంది, సంజన గారు మీరు ఉదయం నుంచి చాలా మాటలు అనేసారు, ఇష్టం వచ్చినట్టు మాటలు పారేసుకున్నారు, చెప్పడం వేరు అనడం వేరు అని మా ఇద్దరం చెప్పామంటే భరణి చెప్పాడు, ఎమాన్యుయల్ చెప్పాడు, రీతు చెప్పింది సంజనకి. బట్ ఆవిడ కంప్లీట్గా మరి మూడ్ ఆఫో తెలియదు, ట్రిగ్గర్ అయిపోయిందో తెలియదు. మొత్తానికి 22 రోజులుగా చూస్తున్న సంజన వేరు, నిన్న కనిపించిన సంజన వేరు. అందుకే హౌస్ అంతా చెప్పారు. బట్ ఈవిడేమంటుందంటే తను నా ముందు స్టాండ్ తీసుకోలేదు, ఆవిడ ఎన్ని మాట్లాడినా సరే మీరు ఎవరు వాయిస్ లేపలేదు అని ఈవిడ హర్ట్ అయితే ఉంటుంది. ఈవిడ కూడా కొన్ని విషయాలు పట్టించుకోకూడదు, చాలా విషయాలు చిన్న విషయాలు ఎందుకు అవి. ఇప్పుడు టాస్కుల్లో అంటారు అన్ఫేర్ డెసిషన్ వచ్చిందా, లేకపోతే అన్యాయం జరిగిందా, సంచాలక సరిగ్గా చూసుకోలేదు, ఇలాంటివి ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఎందుకు ఎట్లా, రూల్స్ ఏంటి, మేము ఆడిన ఫౌల్స్ ఏంటి, ఇట్లా అంతే తప్ప ఇలాంటి చిన్న విషయాలకు అంతసేపు లాక్కొని పీక్కొని ఇప్పుడు అందరి వీళ్ళ మధ్య ఫ్రెండ్స్ లాగా ఉండేది కూడా హౌస్ హార్మోని డిస్టర్బ్ అయిపోయి వీళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఇంత అవసరమా. అది ఎమ్మెల్యేలు కూడా అంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను తనుజ నీ ముందు స్టాండ్ తీసుకున్నట్టు కాదు కదా ఆవిడకి చెప్పాను అని అంటే ఇప్పుడు మాత్రం అంతమందిలో ఆయన మాటలంటే ఎమ్మెల్యేలు భరణి గారు ఒక్కసారి కూడా స్టాండ్ తీసుకోలేదు, నాకు ఆగు అనడం వేరు, నువ్వు ఎక్కువ మాట్లాడుతానని చెప్పలేదు. వాళ్ళు చెప్పారు అంటున్నారు ఆల్రెడీ, ఎమ్మెల్యేలు చెప్పాడు, భరణి చెప్పాడు, రీతు చెప్పారు. సో ఆయనకి మళ్ళీ రీతుగా అంటుంది ఆయనతో బాండ్ ఉంది కరెక్ట్ కాదని చెప్తే అంటే ఎమ్మెల్యేలకి సంజనకు ఒక బాండ్ ఉంది కదని తప్పు అని చెప్పకపోతే ఎట్లా, కరెక్ట్ తప్పు అనేది ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, నాకు తీసుకోలేదని ఈవిడ హర్ట్ అయితే ఉంది తనుజ. బట్ ఎమ్మెల్యేలు అయితే చెప్పాడు అది కాదు మేము ఆగి మేము ఎందుకు అని మాట్లాడేస్తామని చెప్పి అలాగే ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన. ఎప్పుడంటే తనుజ ఏం కాఫీ నాకు సాక్రిఫైస్ చేసింది, ఒక 10 కేజీలు ఇచ్చేసిందా లేకపోతే 5 కేజీలు డబ్బా ఇచ్చిందా, ఒక 10 బాక్సులు ఏమైనా చేసిందా, చిన్న కాఫీ పొడే కదా అనేటప్పుడు కూడా ఎమ్మెల్యేలు కెప్టెన్సీ టాస్క్ పర్ఫెక్ట్గా నువ్వు ఇచ్చావు బాబు, నువ్వు చేసిన సాక్రిఫైస్ అటుగా రీతి హెయిర్ కట్ సాక్రిఫైస్ తప్ప తనుజ అది పెద్ద కాదన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు తప్పు మేము అలా మాట్లాడకూడదు, అలా అనకూడదు తప్పు అని కూడా చెప్పాడు. ఆయనైతే స్టాండ్ తీసుకున్నాడు. కాకపోతే ఈ తనూజకి అన్నీ వచ్చి చెప్పలేడు కదా, నీ గురించి ఇలాగంటే నేను అక్కడ స్టాండ్ తీసుకున్నాను, నీ గురించి ఇలా కామెంట్ చేస్తే తప్పు మమ్మల్ని వారించాను అవన్నీ చెప్పలేడు కదా. అయితే ఆవిడకి అర్థం కాలే, వెంటనే వచ్చి అడగలేదని లేక అడిగితే అన్నింటిలో దూరినట్టు ఉంటుంది. ఇద్దరి మధ్యన వాళ్ళిద్దరు షార్ట్ అవుట్ చేసుకుంటే బెటర్, ఇంకా థర్డ్ పర్సన్ వచ్చేస్తే భరణి అన్నట్టుగా ఇంకా అటు తిరిగి ఎటో అవుతుంది. ఇంకా మరి ఇప్పటికే డిస్టర్బ్ అయ్యారు కనుక సో ఇదే పెరుగుతూ ఉంటుంది. అందుకే రీతి ఎమ్మెల్యేలు కూడా అదే అంటారు, ఒకరికి స్పేస్ కావాలి, కొంత చిరాకు ఉన్నప్పుడు కొంత టైం ఇచ్చడమే బెటర్ అని రీతి కూడా ఎమ్మెల్యేలకు చెబుతూ ఉంది. మీరు మాత్రం డీమోను నువ్వు భరణి వెళ్ళి సంజన గారికి ఒక అరగంట స్పేస్ ఇచ్చిస్తే ఆవిడే రిలాక్స్ అవుతుంది కదా, తినండి మరీ చిరాకు పెట్టి డిస్టర్బ్ చేసేసి ఎవరు తిన్నారు ఆవిడే కదా, ఎవరమో తినలేదు కదా, అంతసేపు ఎందుకు భయ మీరు లాగుతారు. సో నా ఆవిడ కూడా అంటే ఇక్కడ మళ్ళీ తనూజ కన్క్లూజన్ ఏంటంటే ఆవిడ వచ్చేసింది, ఆవిడ ఏం చెప్పింది సంజన, నేను అంత వేగంగా మళ్ళీ హీల్ కాలేను, నాకు బ్రెయిన్ ఫీవర్ వచ్చేసింది, నేను తట్టుకోలేను తీసుకోలేను, కనీసం 2-3 డేస్ పడుతుంది అనింది. సో ఎప్పుడైతే నేను ఈ మానిటర్ బ్యాడ్జ్ ఆవిడకి వెళ్ళిపోయింది వెంటనే తనూజమ్మని ఎలా అంటా ఉంది. సో ఇదంతా కావాలని సీన్ క్రియేట్ చేసి ఇంత రచ్చ చేసింది ఆవిడ అని ఆవిడ ఫిక్స్ అయిపోయింది. సో ఇవి లైవ్ అప్డేట్స్. అట్లాగే నా ఒపీనియన్ మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, అట్లాగే మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్కి హైప్ కూడా ఇవ్వండి, వీలైనంత వేగంగా 1,00,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.